హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. అయితే మా మేనత్త చెప్పినా కదా, అప్పుడు మా మేనత్త చనిపోయిందని. 4 వెళ్ళి 5 పడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 9 తారీఖు వస్తుంది మేనత్త చనిపోయి. మేనత్త అంటే అమ్మ తర్వాత మేనత్తనే. మేనగోడల్ని ప్రేమగా చూడాలన్నా, మేనల్లు తన దగ్గర లేకున్నా సరే, కారం వేసి పెట్టినా సరే, కానీ అన్నదమ్ముల పిల్ల అంటే అంత ప్రేమగా చూస్తారు మేనత్తలు. ఎవరు మేనత్త చూస్తుందో చూడదో కానీ నా మేనత్త చూసేది నన్ను అట్లా, చాలా చూసేది నా మేనత్త. అది నా ప్రాణం. లేదు అంటేనే మనసుకి ఎంతో బాధ అవుతుంది. కానీ ఏం బతుకో ఫ్రెండ్స్, ఈ బతుకు 4 రోజుల బతుకుకే అమ్మ నాన్నని చూడదందుకు తీరదు. ఒకరోజు పోయి నాన్నని చూద్దామన్నా కుదరది. ఈ సంసారాలకు, సాలిసాలని సంసారాలకు పోయినాకనేమో అమ్మ నాన్న అన్నీ మీద పడేడుస్తాం. మంచిగా ఉండంగా ముంచి మంచినీళ్ళు ఇయ్యము, చచ్చిపోయినాక మీద పడేడుస్తాం. ఈ బుద్ధి దేవుడు పెట్టిందా, మనం సృష్టించుకుందా ఏమో తెలియదు. నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కానీ మా అత్తమ్మ చనిపోయినాక చాలా శాస్త్రాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. కన్న తల్లి చనిపోతే కలియుగం మునుగుతుంది అంటారు. కానీ నాకు మా మేనత్త చనిపోయినాక అసలు నా ధైర్యమే పోయింది. ధైర్యం లేదు నాకు. మా అత్త ఉండగా చాలా ధైర్యం ఉండేది. అమ్మ పోయినప్పుడు కూడా ఇంత బాధ అనిపించలే ఎందుకో. మా మేనత్త పోయినాక చాలా చాలా బాధ అవుతుంది చెప్పుకోవడానికి. అది మాట్లాడితేనే నాకు కడుపు నిండేది. ఏం చేస్తుర్రే, తిన్నరా, పిల్లలు మంచిగుర్రా, వాడు పనికి పోతుండా, లొల్లి పెట్టుకోకుండ్రి, మంచిగా ఉండుర్రా అని ఒక్కొక్క మాట చెప్పేది నాకు. అవన్నీ గుర్తుకొస్తే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా అంటే చాలా బాధ అవుతుంది.